హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కట్టం బుట్టం అనే మూవీ గురించి చెప్పుకుందాం. స్టార్ట్ చేస్తే అన్న అనే వ్యక్తిని చూపిస్తారు. అతను జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. అన్న ఏం చెప్పినా అది జరుగుతుంది. సో అతను చెప్పేవన్నీ జరగడంతో చాలా ఫేమస్ అయిపోయి ఉంటాడు. అతనికి దేవుడి భక్తి కూడా చాలా ఎక్కువ. కట్ చేస్తే న్యూజిలాండ్లో ఉన్న దేవుని చూపిస్తారు. అతను ఇండియాకు బయలుదేరుతాడు. ఎందుకంటే దేవ్ వాళ్ళ నాన్నగారు 4 నెలల క్రితమే చనిపోయి ఉంటారు. అప్పుడు లాక్డౌన్ వల్ల దేవ్ ఇండియాకి రాలేకపోతాడు. దేవ్ వాళ్ళ నాన్నగారి దగ్గర 2 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని అమ్మేసి న్యూజిలాండ్లో సొంతంగా బిజినెస్ పెట్టాలి అనుకుంటాడు. వాళ్ళ నాన్నగారి కోరిక కూడా అదే. అందుకే తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన గౌరవ్ హెల్ప్తో అవన్నీ అమ్మేసి 10 రోజుల్లో న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. కట్ చేస్తే గౌరవ్ దేవి ఇద్దరు కలిసి అన్న దగ్గరికి వస్తారు. గౌరవ్ అన్నతో మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది అని చెప్తే అన్న గౌరవ్తో ఒక పూజ చేయిస్తాడు. సో ఇంకా వాళ్ళ అమ్మ ఆరోగ్యం నయమవుతుంది. గౌరవ్కి అన్న అంటే చాలా నమ్మకం, కానీ దేవికి ఇటువంటి వాటి మీద అసలు నమ్మకం ఉండదు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అన్న దేవుని చూస్తూ నువ్వు ఇక్కడి నుంచి వేరే దేశం అస్సలు వెళ్ళలేవు అని చెప్తాడు. అతను అలా ఎందుకు చెప్పాడో దేవికి అసలేం అర్థం కాదు. కట్ చేస్తే దేవ్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత దేవ్ ఆస్తులన్నీ కోర్టు వాళ్ళు సీజ్ చేసి ఉంటారు. అవి క్లియర్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్తాడు. సో అక్కడ ఆఫీసర్ అవన్నీ క్లియర్ అవ్వాలి అంటే నాకు ఒక 5 lakhs కావాలి అని అడుగుతాడు. సో ఇతను ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళతారు. అక్కడ వాళ్ళ నాన్నగారు లాకర్ తెరవడానికి. కానీ అక్కడ ఆఫీసర్ ఒప్పుకోడు. ఎందుకంటే లాకర్ తెరవాలి అంటే వాళ్ళ నాన్నగారు డెత్ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతాడు. ఇంకా ఆ పేపర్స్ అన్నీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ పేపర్స్ అన్నీ వచ్చే వరకు ఆగమంటాడు ఆ బ్యాంక్ ఆఫీసర్. ఒక పక్క న్యూజిలాండ్ నుంచి దేవ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, వెళ్ళిన పని అయ్యిందా అని. ఎందుకంటే 10 daysలో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. 11th డే తన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంటుంది, అందుకని అన్నమాట. నెక్స్ట్ దేవ్ ప్రాపర్టీ అమ్మడానికి వెళ్తే అది కుదరదు. ఎందుకంటే దేవ్ వాళ్ళ నాన్న ఆధార్ కార్డు మీద ఒక పేరు, ప్రాపర్టీ మీద వేరే పేరు ఉంటాయి. ఇవన్నీ సరి చేయాలి అంటే డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అన్నీ కావాలి అని చెప్తారు. అప్పటికే దేవ్ ఇండియా వచ్చి 9 days పూర్తయి ఉంటుంది. కట్ చేస్తే అన్నతో గౌరవ్ దుబాయ్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని అడుగుతాడు. తొందరలోనే ఓపెన్ చేస్తావు అని చెప్తాడు అన్న. ఇవన్నీ చూసిన దేవికి అన్న మీద అస్సలు నమ్మకం కలగదు. కట్ చేస్తే గౌరవ్ దుబాయ్కి వెళ్ళిపోతాడు. ఇంకా దేవ్ సర్టిఫికేట్స్ కోసం ఇంటికి ఆఫీస్కి తిరుగుతూనే ఉంటాడు, కానీ సర్టిఫికేట్స్ రావు. ఇంకా అలా దేవ్ ఇండియాకి వచ్చి 1 month పూర్తయిపోతుంది. దేవ్ గర్ల్ ఫ్రెండ్ దేవ్కి ఫోన్ చేసి ఇంకా ఎందుకు రాలేదు అని అడిగితే నాకు ఇక్కడ అసలు ఏ పని అవ్వలేదు అని చెప్తాడు. ఇంకా తనకు ఏ పని అవ్వట్లేదు అని అన్న దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అన్న దేవ్ చేయి పట్టుకుని తనకి జ్యోతిష్యం చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు నువ్వు చేసే పేపర్ వర్క్ అంతా కూడా మధ్యలోనే ఆగిపోతాయి, ఏవీ జరగవు, ఇప్పుడు నీకు బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్తాడు. ఇవన్నీ సక్రమంగా అవ్వాలి అంటే కొన్ని పూజలు చేయాలి అని కూడా చెప్తాడు. అవి ఏంటంటే సోమవారం మార్నింగ్ శివుడికి అభిషేకం చేయాలి, సాటర్డే ఫాస్టింగ్ ఉండాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత దేవ్ మళ్ళీ అన్న దగ్గరికి వస్తాడు. అప్పుడు అన్న 1 monthలో నీ పనులన్నీ పూర్తి అవుతాయి అంటాడు. ఇంకా అన్న చెప్పినట్లే దేవ్ పనులన్నీ 1 monthలో పూర్తి అయిపోతాయి. ఇంకా దేవ్ అన్నాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అంతేకాదు అన్న ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోతాడు. అక్కడే భోజనం చేస్తాడు. అన్ని పనులు అన్న చెప్పినట్లే చేస్తూ ఉంటాడు. దేవ్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా తన ఫోన్ అసలు లిఫ్ట్ చేయడు. అక్కడ దేవ్ గర్ల్ ఫ్రెండ్ దేవ్ నన్ను మోసం చేస్తున్నాడు, నాతో అసలు మాట్లాడటం లేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా దేవ్ ఇండియాకి వచ్చిన పనులన్నీ పూర్తి అయిపోయి ఉంటాయి. దేవ్ అన్నకి ఫోన్ చేసి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వస్తాను అని చెప్తాడు. అప్పుడు అన్న దేవ్తో నువ్వు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని రా అంటాడు. అలాగే ఫాస్టింగ్ కూడా ఉండమంటాడు. దేవ్ కూడా అలానే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే కొన్ని నెలలు గడిచిపోయి ఉంటుంది. దేవ్కి ఇండియాలో ఒక అమ్మాయి దొరికి ఉంటుంది, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు అనుకుని ఇండియాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇండియాకి వెళ్తుంది దేవ్ గర్ల్ ఫ్రెండ్. అక్కడ దేవ్ ఇంటికి వెళ్తుంది, కానీ అక్కడ ఉండడు. ఇంకా అన్న అడ్రస్ తెలుసుకుని అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇల్లంతా కాలిపోయి ఉంటుంది. అక్కడ దేవ్ కనిపిస్తాడు, కానీ తనంతా ఏదో లోకంలో ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా అన్న అన్న అని అరుస్తూనే ఉంటాడు. ఇంకా తనని అలా చూసి తన గర్ల్ ఫ్రెండ్ షాక్ అవుతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అక్కడ డాక్టర్ ఏం చెప్తాడు అంటే తను అన్న వాళ్ళ ఫ్యామిలీ హెల్యూసినేషన్లో ఉన్నాడు, ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ రియాలిటీని మర్చిపోయాడు అని చెప్తాడు. ఎలాగైనా దేవుని హెల్యూసినేషన్ నుంచి బయటకు తీసుకురావాలి అని తన గర్ల్ ఫ్రెండ్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ దేవ్ మాత్రం అన్న వాళ్ళ ఫ్యామిలీతో కూర్చుని భోజనం చేసినట్లు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తిరిగినట్లు ఇంకా అవే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ పూర్తిగా మర్చిపోతాడనమాట. దేవ్ని తన గర్ల్ ఫ్రెండ్ న్యూజిలాండ్ తీసుకెళ్ళాలి అనుకుంటుంది.
ఇంకా ఇద్దరు కలిసి న్యూజిలాండ్ వెళ్ళడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇద్దరు కలిసి బ్యాంకాక్లో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. అప్పుడే అక్కడ అన్న ఫ్యామిలీని చూస్తాడు దేవ్. వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. వాళ్ళ కారు వెనకే పరిగెత్తుతాడు, కానీ కారు వెళ్ళిపోవడంతో కింద పడిపోతాడు. ఇంకా దేవ్ గర్ల్ ఫ్రెండ్ దేవ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. కానీ దేవ్ చెప్పేది తనకి ఏం అర్థం కాదనమాట. అంటే అన్న ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు ఉంటుంది అని. ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట దేవ్ గర్ల్ ఫ్రెండ్కి అన్న ఫ్యామిలీ అందరూ బ్యాంకాక్లోనే ఉంటున్నారు అని. సో ఇప్పుడు దేవ్ చెప్పింది నిజమే కదా, ఇంకా అన్న ఫ్యామిలీని ఎదుర్కొంటూ వెళ్తారనమాట. దేవ్కి బ్యాంకాక్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ అన్న గురించి ఏం చెప్తాడు అంటే, అన్న అసలు పేరు కోట శ్రీనివాసన్, అతని భార్య పేరు లక్ష్మీ శ్రీనివాసన్. వీళ్ళు 6 నెలల నుంచి ఇక్కడే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంటున్నారు అని చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్దాం అనుకుని రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ దేవ్ గౌరవ్ని చూస్తాడు. గౌరవ్ని చూసి షాక్ అయిపోతాడు. గౌరవ్ కూడా దేవుని చూసి పారిపోదాం అనుకుంటాడు. కానీ దేవ్ గౌరవ్ దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పకపోతే పోలీసులకు చెప్తాను అని చెప్తాడు. గౌరవ్ భయపడిపోయి అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అన్న అసలు పేరు కోట, అన్న వైఫ్ అసలు పేరు లక్ష్మి అనమాట. ఇంకా సమీర్ని గౌరవ్ భోపాల్లో కలుస్తాడు. సమీర్ కోట లక్ష్మిల కొడుకు. తను బిట్ కాయిన్స్లో ఎక్స్పర్ట్ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు నైట్కి నైట్ ఎలా కోటీశ్వర్లు అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. నాకు కోట గురించి ఆయన చేసే మంత్రతంత్ర పూజలన్నిటి గురించి తెలిసింది అని చెప్తాడు. ఇంకా తన వైఫ్ లక్ష్మి ఉంది కదా, తను రిటైర్డ్ కెమిస్ట్రీ టీచర్ అని చెప్తాడు. ఇదంతా కోటీశ్వర్లు అయిపోవాలని అన్న పూజలు చేస్తూనే ఉంటాడు. 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు టైం వస్తుంది అని. అప్పుడే గౌరవ్ వెళ్ళి దేవ్ గురించి చెప్తాడనమాట. దేవ్ ఇండియాకి రాబోతున్నాడు అని అన్న తెలుసుకుని దేవ్ వల్లే నా లైఫ్ మారబోతుంది అనుకుంటాడు అన్న. అప్పటి నుంచి దేవుని దోచుకోవడానికి వీళ్ళందరూ ప్లాన్ వేస్తారనమాట. అందుకే గౌరవ్ ఎప్పుడు దేవుని అన్న దగ్గరికి తీసుకొస్తూ ఉండేవాడు. దేవుకి నమ్మకం లేకపోయినా కానీ అన్న చెప్పేవి అన్ని జరుగుతున్నట్లుగా దేవుని నమ్మించారు. ఇంకా దేవుకి ఎవరెవరితో అయితే పని ఉందో వాళ్ళందరినీ గౌరవ్ కలుసుకుని వాళ్ళకి మనీ ఇచ్చి దేవు పని అవ్వకుండా చేసేవాడు. అలా చేస్తే ఇంకా దేవ్ విసిగిపోయి అన్న దగ్గరికి వెళ్తాడు అని వాళ్ళ ప్లాను. నిజంగానే దేవ్ అలా విసిగిపోయి అన్న దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పటి నుంచి అన్న చెప్పినట్లే దేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అన్న వైఫ్ ఉంది కదా లక్ష్మి, తను దేవుకి భోజనంలో మత్తు మంది కలిపి ఇచ్చేది ప్రతిసారి. అందుకే ఎప్పుడు మత్తులో ఉండేవాడు దేవ్. ఇంకా అతను ఎప్పుడు మత్తులో ఉండడం వల్ల అతని ఏటీఎం పిన్ నుంచి అన్ని డాక్యుమెంట్లు వాళ్ళు కాజేస్తారనమాట. ఇంకా దేవుని అలా మత్తులో ఉంచి అన్న ఫ్యామిలీ దేవ్ ఆస్తులు మొత్తం రాయించేసుకుంటుంది. ఇంకా గౌరవ్ని దుబాయ్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు కదా, కానీ గౌరవ్ దుబాయ్ వెళ్ళడు, భోపాల్లోనే ఉంటాడు. అసలు ఆ ఇంట్లోకి అన్న ఫ్యామిలీ ఎలా వచ్చింది అని దేవ్ అడుగుతాడు గౌరవ్ని. అప్పుడు గౌరవ్ చెప్తాడు, అసలు ఆ ఇల్లు వాళ్ళదే కాదు, వేరే ఫ్యామిలీది. వేరే ఫ్యామిలీ ఉంటున్న ఇంట్లోకి వీళ్ళు పనివాళ్ళలాగా వచ్చి ఆ ఫ్యామిలీలో అందరినీ చంపేసి ఆ ఇల్లు వీళ్ళు సొంతం చేసుకుని వీళ్ళే ఉంటున్నారు అందులో అని చెప్తాడు. కట్ చేస్తే 6 నెలల క్రితం దేవ్ అన్న ఇంటికి బయలుదేరాడు కదా, అప్పుడు దేవుని గ్యాస్ పేల్చేసి చంపేయాలి అని అన్న వాళ్ళు ప్లాన్ వేస్తారు. కానీ దేవ్ ఫోన్ మర్చిపోతాడు. ఇంకా ఫోన్ తీసుకుందామని ఆటో దగ్గరికి వచ్చేసరికి అప్పుడే గ్యాస్ పేలి ఇల్లంతా కాలిపోతుందన్నమాట. ఇంకా ఆ బ్లాస్ట్ తర్వాత దేవ్ గతం మొత్తం మర్చిపోతాడు. ఇంకా తనకి అన్న ఫ్యామిలీ తప్ప ఏమీ గుర్తుండదు. ఇదంతా గౌరవ్ దేవుతో చెప్పి తెలియక చేశాను, నన్ను క్షమించు అంటాడు. నిన్ను క్షమించాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి అంటాడు దేవ్. ఇంకా గౌరవ్తో కలిసి దేవ్ వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారనమాట. అంటే అన్నాని పోలీసులకి పట్టించడానికి. ఇంట్లో గ్యాస్ పేలి గౌరవ్ చనిపోయాడు అని అన్నకి తెలుస్తుంది. అన్న కంగారుగా గౌరవ్ని చూడడానికి వెళ్తాడు. అక్కడ గౌరవ్ పూర్తిగా కాలిపోయి ఉంటాడు. అంటే ఇదంతా దేవ్ ప్లాన్ అన్నమాట. అంటే వేరే వ్యక్తి శవాన్ని గౌరవ్లాగా అన్నకి చూపిస్తాడు. ఇంకా ఎక్కడ చూసినా దేవే కనిపిస్తూ ఉంటాడు అన్నకి. అసలు అన్నకి ఏం అర్థం కాదు, ఏంటి దేవ్ కనిపిస్తున్నాడు, చనిపోయాడు కదా అతను. నెక్స్ట్ డ్రగ్స్ కేసులో అన్న కొడుకు సమీర్ ఉన్నాడు కదా, తనని పోలీసులు కాల్చి చంపేస్తారు. ఇంకా దేవ్ ఆస్తంతా లక్ష్మి పేరు మీద పెట్టాడు కదా, ఇంకా లక్ష్మిని దేవ్ బెదిరించి తన ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో లక్ష్మి పైనుంచి దూకి చనిపోతుంది. ఇవన్నీ చూసి అన్న పిచ్చివాడైపోతుంది. మూవీ అయిపోతుంది. మూవీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.